మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఓవరాల్గా ఏప్రిల్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉంటాయి? సో ముందుగా ధనపరంగా, వ్యాపార పరంగా ఎలా ఉంటుందో తెలియచేయండి. ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి మకర రాశి, ఈ మకర రాశి వాళ్ళకి ఈ యొక్క మాసం, ఏప్రిల్ మాసం ఏదైతే ఉందో, ఈ ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి పట్టిందల బంగారం అని చెప్పొచ్చు. మిశ్రమ ఫలితాలు వస్తాయి, పట్టిందల బంగారం అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక మకర రాశి వాళ్ళకి ఎక్కడ అదృష్టం వస్తుంది చూద్దాం. ఇక శని భగవానుడు 3వ స్థానంలో ఉన్నాడు. శనితో పాటు రవి భగవానుడు కూడా 14వ తారీఖు వరకు సంచరిస్తూ ఉంటాడు. తర్వాత 4వ స్థానంలో రవి భగవానుడితో శుక్రుడు ఉంటాడు. శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ వీరికి ధనం ఎక్కడి నుంచి వస్తుంది? 4వ స్థానంలో శుక్రుడితో పాటు ఇక్కడ 2వ స్థానంలో బుధుడితో పాటు రాహు ఏం చేస్తాడంటే వీరికున్న బద్ధకానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇస్తాడు. 4వ స్థానం శుక్రుడు ఉన్నాడు కదా, ఈ శుక్రుడు వీరికి మంచి సానుకూలంగా ఫ్రెండ్గా ఉంటాడు. బుధుడికి శుక్రుడు ఫ్రెండ్గా ఉంటాడు. కాబట్టి ఈ 2వ స్థానం 4వ స్థానం కలుపుకుంటే మకర రాశి వారికి అదృష్టం ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి మీద పండేటువంటి వాటిల్లో అదృష్టం వస్తుంది. అంటే మకర రాశి వారు ఏప్రిల్ మాసం ఏం చేయాలంటే భూమి మీద వచ్చేటువంటి వనరుల్ని ఎంచుకోవాలి. పంట భూములు కానీ, రైతులుగా కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అలానే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాలకు కానీ, ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో కానీ వీరికి అద్భుతాలు సాధించుకునే దానిలో అవకాశాలు ఉన్నాయి. మరొకరు వ్యాపారం చేయాలనుకుంటే ఇక ఫ్యాన్సీ స్టోర్ కానీ, బట్టల షాప్స్ కానీ, గోల్డ్ షాప్స్, సిల్వర్ షాప్స్, ఇలాంటి వాటిలో ఉంటాయి. ఇక కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కట్నం ఎక్కువ వస్తుంది. అమ్మాయి తరపు నుంచి బాగుపడే యోచన ఎక్కువ ఉంది. ఇక అమ్మాయిల పరిస్థితి ఏంటంటే అబ్బాయి తరపున యోచన ఎక్కువ ఉంటుంది. 4వ స్థానం శుక్రుడు అంటే మామూలు విషయం కాదు. అందులో మకర రాశి వారికి ఎవరికైనా సరే శుక్రుడు మహాదశ నడుస్తుందా, ఇక వాళ్ళని ఎవ్వరు ఆపలేరండి. ఎక్కడికైనా సరే వారు కాదు కదా, ప్రపంచంతో కూలిపోయినా కూడా వీళ్ళు అలానే ఉంటారు, స్థిరంగా స్టాచ్యూ లాగా ఉంటారు అనమాట. మకర రాశి వాళ్ళకి రాను 5.5 సంవత్సరాల తర్వాత అదృష్టం వస్తుంది ఏప్రిల్ మాసంలో. దీన్ని మాత్రం చవి చూడాల్సింది తప్పితే సస్యమర ఒప్పుకునేది లేకుండా అస్సలు వెనక్కి తిరిగి చూడకూడదు. ఎవరో వినాలి, ఎవరి సలహాను తీసుకోవాలి, వాళ్ళ సంజాషి చెప్పాలి, వాళ్ళు చెప్తేనే చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్నది పోతుంది. కాబట్టి ఆ సమయంలో నీకు అదృష్టం వస్తుంది, మనసుకు నచ్చింది చేయాలి, దూకేశారు. అందులో లోతుందా దూకేండి, పోతే లోతుకెళ్తే ఈత నేర్చుకుంటాం, లేదా మనమే పోతాం, అంతకన్నా పోయేది ఏం లేదు. ఇట్లా ఉండి బాధపడే కన్నా అనుభవించి పోయేదానికి మంచిది. వెనక్కి తిరిగి చూడకుండా ముందడుగు వేయాల్సిందే. ముందడుగు వేసి దీన్ని చవి చూడాల్సిందే. ఏ వనరైనా సరే చవి చూడాల్సిందే. ఏప్రిల్ మాసం మిస్ అయిందా మళ్ళీ 18 మాసాలకే 2027లోనే మళ్ళీ మీకు అదృష్టం. కాబట్టి 2027 కూడా కాదు, 28లోనే ఆ టయానికి ఎవడుంటాడో పోతాడు. కాబట్టి అవకాశం వచ్చింది. మకర రాశి వారు తస్సమేర జాగ్రత్త అనేది లేకుండా, కళ్ళ గంతలు కట్టకుండా దూకేయాల్సిందే. ఇక యుద్ధానికి వెళ్ళాలి. ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే బాణం తీసుకుంటాడు, విలం పెట్టుకుంటాడు, గురి తీసి కొడతాడు. అర్జునుడికి పాండవులకి యుద్ధం నేర్పేటప్పుడు కౌరవులకి కూడా ఒకేసారి యుద్ధం నేర్పుతూ ఉంటారు అనమాట. ఇక్కడ కౌరవుల్లో ఒక అతన్ని చెట్టు మీద ఏముంది అంటే ఆ చెట్టు మీద ఉన్నటువంటి పెట్టలో కన్ను ఉంది, ఆ కన్ను కేసి కొట్టాలి అని చెప్తాడు. అర్జునుడిని అడుగుతాడు అనమాట గురువు గారు. అర్జునుడిని అడిగితే నీకేం కనపడుతుంది అంటాడు. గురువుగారు నాకు కన్నే కనపడుతుంది అంటాడు అనమాట. నాకు పెట్టలేదు, చెట్టు లేదు, కొమ్మ లేదు, ఆకు లేదు, నాకు కన్నే కనపడుతుంది అంటాడు. సరే కొట్టండి అని చెప్తే అర్జునుడు కన్నును కొడతాడు. అక్కడ ఉండేటువంటి ఆ దుర్యోధనుడు ఏం కొట్టలేకపోతాడు అనమాట. ఆ చెట్టు కొమ్మకు కొడుతుంటాడు, ఆ పండుగ కొడతాడు అనమాట. అందుకని చెప్పేసి మకర రాశి వారు ఆ కన్ను కేసి కొట్టేదానికి గురించి ఏదైతే గురి చేసి ఉంటుందో దాని మీద దృష్టి సారించాలి. అంతేగానక గురువుగారు నాకు ఇది కనపడుతుంది, చెట్టు కనపడుతుంది, కొమ్మ కనపడుతుంది, రాయి కనపడుతుంది కాదు. ఆ చెట్టు మీద ఉన్నటువంటి పిట్ట కనపడకూడదు, పిట్టకున్నటువంటి కన్నే కనపడాలి. ఆ గురి చేసి కొడితే గనక ఇంకోటి సలహా కానీ, ఇంకోటి సూచన కానీ వీరికి అవసరం లేదు. ఆ విధంగా ముందుకెళ్తే ఆర్థికపరమైన వనరులు వీళ్ళకి బయట వస్తాయి. ఇందులో ముఖ్యంగా వీరు గమనించుకోవాల్సి ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ వస్తాయి. ఇవి కావాలా, సంజాయిషి కావాలా, అటువైపా ఇటువైపా వెళ్ళిపోవాలి. ఇక వీరికి అదృష్ట శాస్త్రంగా ఈ యొక్క మకర రాశి వారికి ఈ మాసంలో కలిసి వస్తే కనుక ఇక జీవితం వెనక్కి రారు కూడా. గురుగారు, వీళ్ళకి కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది? భార్య భర్త మధ్య రిలేషన్స్ కావచ్చు, మూడో వ్యక్తి ద్వారా ఏమైనా ఇబ్బంది వాతావరణం అని ఉంటుంది? ఈ మకర రాశిని చూసినప్పుడు ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ఇప్పటి వరకు వీరికి ఉన్నటువంటి పేరు కావచ్చు, ప్రఖ్యాత కావచ్చు, ముందుండేమో వీళ్ళ అవసరానుసారంగా వాడేస్తారు మకర రాశి వాళ్ళని. వెనకేమో ఆ పెట్టాళ్లే,
ఈయన కాకపోతే ఇంకో నాకు బంగారం దొరికేది, ఈయన పెట్టకపోతే నాకు అసలు కోటీశ్వరం చేసుకునేవాడిని, ఇలాంటి వేషాలు వెనక నుంచి పడుతూ ఉంటారు అన్నమాట. వీరు విన్నా వినకపోయినా ఆ చెవుల్లో విని లేం చేయలేని పరిస్థితి, నిస్సహాయపరులు. అలాంటి వారు కూడా ఈ మాసంలో అదృష్టం రావడం ఒక నిజంగానే అదృష్టం అని చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి ఎన్నటి నుంచో ఏది చూస్తున్నారు. ఇక కుటుంబ విషయాలతో కూడా వీరికి ఉన్నటువంటి పొరుగు కావచ్చు, ప్రఖ్యాత కావచ్చు, ఇవన్నీ కూడా నిలబడేలా ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు వీళ్ళు. అలానే కుటుంబ విషయాల్లో కలహాలు వచ్చేసి, కుటుంబ విషయంలో ఏదైనా కుటుంబ విషయాల్లో ఏదైనా ఇబ్బందులు కలిగేసి, చెట్టుకోలు కొట్టుకోలు వేసి సూతులు లేకుండా ఉండేటువంటి వారు ఎవరు ఉన్నారు, వీరు సుబ్రహ్మణ్య స్వామికి బుధవారం రోజున అర్చన, అభిషేకం, పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం లాంటివి చేస్తే ఖచ్చితంగా మకర రాశి వారికి అదృష్టం ఒకటి కలిసి వస్తుందని చెప్పొచ్చు. కుటుంబ విషయాలకి బాగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి పరిహారం చేసుకోవచ్చు. వీళ్ళకి శత్రు భయము, నరఘోష, నరదిష్టి ఏమన్నా ఉందా? ఎవరి వల్ల వీళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు? నష్టం ఎక్కడ జరుగుతుంది వీళ్ళకి? వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలను పెట్టి ఉన్నా నష్టపోతూ ఉంటారు. ఎవరినైనా నమ్మి డబ్బులు ఇస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అలానే ఒకరి సలహాతో వీరు ఏదైనా పాటిస్తే కూడా వీరు నష్టపోతారు. ఈ 3 విషయాల్లో వీరికి శత్రువులు నష్టపోతూ ఉంటారు. వీరి శత్రువులు ఎక్కడో ఉంటారండి, బంధుమిత్రులు సైతంతోనే వాళ్ళ పేరులోనే ఉంటుంటారు వీరి శత్రువులు. సొంత మేనమామలు, మేనత్తలు ఇలాంటి వాళ్లే వీరికి శత్రువులు. కాబట్టి అలాంటి వాళ్ళతో వీరు చాలా జాగ్రత్తగా, సన్నిహితంగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఏ విషయాన్ని కూడా వ్యక్తిపరచకూడదు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అస్సలు చేయకూడదు. నీ జేబులో డబ్బులు ఎంతో ఎవరికి చెప్పకూడదు. అలానే చేస్తేనే వీరికి ముందడుగు వేసేదానికి, లేకపోతే నరదిష్టి, నరఘోష వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు ప్రస్తుత కాలం? ఇక వీరికి ఆరోగ్యం అయితే కనుక ఎసిడిటీ కావచ్చు, ఒబిసిటీ కావచ్చు, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇవన్నీ కూడా వీరికి కామన్ గా వస్తూ ఉంటాయి. లివర్ ఈ సంవత్సరం అయితే కనుక వీరికి లివర్ కొంచెం ఇబ్బంది ఎలా ఉంది కాబట్టి వీరికి చెడు వ్యసనాలు ఉంటే చాలా తగ్గించుకోవడం చాలా మంచిది మకర రాశి వారికి. అందులో ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో తగ్గించుకుంటే ఇంకా మంచిది వీరికి. ఎవరికైనా సరే వీరు దానం చేయాలి తప్పితే మందు తాగడం లాంటిది, సిగరెట్, మద్యపానం లాంటివి కూడా ఏం చేయకూడదు. అలా చేస్తే వీరికి ప్రమాదకరం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు గండాలని కొన్ని వీరు ఆచిచూచి ప్రయాణం చేయాలి. కొత్త వాహనాలు కొనకూడదు పెద్దగా, ఉన్న వాహనాలు చేసుకుంటే వెళ్ళిపోయిన కొత్త వాహనాలు పెద్దగా కొనకుండా ఉంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక శత్రువులు ఎక్కువగా ఉన్నారు, నరఘోష, నరప్రభావం ఎక్కువగా ఉందనుకుంటే ఈ నెల ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఇలా మనకి పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిందంటే ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి విషయం ఏంటంటే, ప్రతిదీ మన జాతకంలోనో, నక్షత్రంలోనో, రాశిలోనో, దశాంతరశిలోనో, గోచారంలోనో కనపడదు. కొన్ని ఉంటాయి. మానవ గ్రహాలు మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదగకూడదని అష్టదిబ్బందన చేసేటువంటి మానవ గ్రహాలు మన చుట్టూతూనే ఉంటే కట్టపల్లాగా. అవి మనకి తెలియదు. ఎందుకంటే మిత్రులా ఉంటారు. మనం గొయ్యి తీస్తారని ఎలా తెలుస్తుంది? తన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. అందుకని మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు, పార్ట్నర్ వ్యాపారాలు చేయకూడదు. ఉన్నంతలో మనదంతలో మనం చేసుకోవాలి. అలానే భార్య మీద కన్నేసినటువంటి వేరేవాడు, భర్త మీద కన్నేసినటువంటి వేరే వారి, ఇలాంటి వారి వలన సంసారాలను నిప్పులు పోసి, చెట్టుకోవాలను కొట్టుకోవాలని చేసి, చిన్న చిన్న కుటుంబాలను విడదీసి, అన్ని రకాల కర్మలు కూడా వాళ్ళు కట్టుకొని ఈ రోజున సుఖపడేటువంటి జీవితము, డబ్బు, సుఖము అన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పగించేటువంటి పరిస్థితి, మనమేమో రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి, గంగపాలయ్యేటువంటి వ్యవస్థ ఈరోజు చాలా ఉన్నాయి. ఈ రోజున హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ రోజున మానవ గ్రహం ఒకటి చేపిస్తున్నారు. దరిద్రమైన గురు వ్యవస్థ ఉన్నంత వరకు కూడా బాగుపడేదానికి కనిపించట్లేదు. చాలా మంది కూడా ఇలాంటి వాటి బారిన పడి ఇబ్బంది పడుతూ, భంగపాలవుతూ, అందరూ కూడా పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్ని రకాలు కూడా కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన జాతకం అంతా బాగుంటుంది, మన జాతకంలో అన్నీ దొరకవు. కాబట్టి ఎవరికైనా ఇలాంటి అనేజీ కానీ మనలో ఒకటి గ్రహించుకోవాలి. ప్రతి మనిషిలో కూడా ఇది ఒక అవగాహన రావాలి. ప్రతి చిన్నవారా పెద్దవారని కాకుండా మనలో ఏదైనా అనీజీగా ఉందా, అన్ఫిట్గా ఉందా, తినలేకపోతున్నామా, కోపం ఎక్కువ వస్తుందా, చిరాకు ఎక్కువ వస్తుందా, ఒంటరిగా అయిపోతున్నారా, ఏ పని అనుకుంటే ముందుకు వెళ్ళట్లేదా, ఏదో జరుగుతుంది. ఇది మాత్రం మనకు తెలియదు. మీరు అతి త్వరగా సమీపంలో గురువురా లేదా నాలాంటి గురువురా లాతోన సంప్రదించినట్టయితే అసలు మనకి ఏం జరిగింది, నిజంగానే మనం ఏదైనా చేయించారా, చేపిస్తేనే ఇలా అష్టదిబ్బందనై ఉన్నావా, దాని పరిష్కారం వెతకండి. అప్పుడే మనకు ఉన్నటువంటి సమస్య దూరమవుతుంది తప్పితే, లేకపోతే ఉన్న నాలుగుకి ముందేస్తే కొండ నాలుగు ఊలికినట్టుగా మనకు జరిగినట్టు సమస్య వేరే అయితే వేరే దగ్గర డబ్బులు పోగొట్టుకొని అవి కూడా నష్టపోతూ ఉంటాం. తస్మా జాగ్రత్తగా ఉండండి. మనుషుల్ని నమ్మామా మనం నష్టపోతాం. ఇలాంటి విషయాలు లేదా మాత్రం జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే మనకి పరిహారాల విషయంకి వస్తే ఖచ్చితంగా అండి, పరిహారాల కన్నా కూడా ముందు మకర రాశి వారికి చిన్న విన్నపం ఏంటంటే, కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే అవి చూస్తే కానీ తెలియదు, కొన్ని విషయాలు చేస్తే కానీ తెలియదు. తినపోతూ రుచి ఎందుకు అన్నట్టుగా మనం కొన్ని వస్తువులు తింటేనే కానీ తెలుస్తుంది రుచి. అలానే వీరికి జరిగేటువంటి సంఘటనలు కావచ్చు, జరిగేటువంటి విశేషాలు కావచ్చు, కొన్ని విషయాలు కావచ్చు, కొంచెం ఒక్కసారి అవ్వాక్ అయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి వీరి విషయంలో. అరే వీరు నన్ను మోసం చేశారా,
ఇంత మాట ఇచ్చి ఇంత ఒకే కంచం ఒకే మంచం ఉండేవారు వీరు నన్ను మోసం చేశారా అనేటువంటి బాధపడేటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి వీరి ఒక దృష్టికి. అలాంటి సైతం కూడా శత్రుభయాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీరికి ఎక్కువ శాతం కూడా వస్తువులు రూపంగా మనం మంత్రం చేసి ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మన దగ్గరికి వచ్చేదానికి ఉండదు, అలా మోసపోతూ ఉంటారు వీరు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి. అందుకని అలాంటి వారికి కూడా మన దగ్గర కొన్ని రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి వారి చెంతకి చేర్చే సదవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క సారి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మకర రాశి వారు ఒక్కరికే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక వస్తువు, ఇది ఒక ప్రేమ కట్టినటువంటి యంత్రాలు. ఇవన్నీ కూడా కుబేర యంత్రం, శక్తి యంత్రం, ధన యంత్రం ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇందులోనూ. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు పోతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి, నరదిష్టి నరఘోష కూడా తొలగిపోతుంది ఈ యొక్క యంత్రం పెట్టుకోవడం వల్ల ఇంట్లో. కాబట్టి ఈ యొక్క యంత్రాన్ని నేను మనస్ఫూర్తిగా ప్రజల మీద ఉన్నటువంటి మక్కువతో అందరూ బాగుండాలి ఒక శుభ సంకల్పంతో ఈ యొక్క వస్తువుని నేను ఉచితంగా ఇస్తున్నాను. ఇది ఉచితంగా ఇస్తున్నాను. ప్రతి ఇంట్లో కూడా ఒకటి ఉండాలని ఒక శుభ సంకల్పంతో ఇస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరు కూడా అందజేసుకోవచ్చు. కానీ దీని యొక్క రుసుము లేకపోయినా ఇది చెంత చేర్చేటువంటి అయ్యేటువంటి రుసుము మాత్రమే నేను తీసుకుంటా ఉన్నాను. ఇది అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. కుల మతాలతో భేదం లేదు. దాంతోపాటు ఇక వీరికి నరదిష్టి నరఘోష కన్నా కూడా చేయించేటువంటి క్రియల ద్వారా ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అనుకున్న పనులు అవ్వక, ఏ పని చేద్దాం ముందుకు రాక, ఎందులో శాశ్వతంగా లేకపోతాం, మళ్ళీ వెతుక్కుంటూనే ఉన్నారు. ఉన్నటువంటి బంధుమిత్రులందరూ వీరికన్నా పై స్థాయికి వెళ్తుంటే వీరు అక్కడే ఉంటుంటారు. కాబట్టి హెడ్ మాస్టర్లా ఉంటారు. కాబట్టి వారందరికీ కూడా చెడు క్రియ అనేది మనమేం జరగకుండా ఉండాలంటే ఇది అత్తరండి, సెంట్. ఇది అందరికీ మనకన్నా గొప్పగా మన ప్రజలు తెలుసు మన దగ్గర ఏముంటాయి, ఏమిస్తే ఏం పనులు అవుతాయి కూడా తెలుసు. అలా ఇబ్బంది పడేవాళ్ళు, అష్టదిబ్బంది అయిన వారికి ఈ యొక్క సెంట్ అనేది నేను అందజేస్తున్నాను. ఇది చాలా సరసమైన ధరల్లోనే ప్రజల వద్దకు చేయించేటువంటి సదవకాశం ఉంది. మంత్రోచ్చారణ చేసిస్తాను కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. అన్ని రకాల వర్గాల వాళ్ళకి అందుబాటు ధరల్లో ఉండేలాగా. ఇది పాత రాగి అండి. పాతదంటే మా పాత తరంలో రాగి అనమాట. మనం కూడా తెలియదు. అది దాదాపు ఒక 150 సంవత్సరాల క్రితం రాగి అనమాట. అది సాధించి, అది సంపాదించి దాంట్లో ఈ యొక్క మంత్రోచ్చారణ నింపి ఉంది. దీంట్లో వాటర్ పోసుకొని తాగాలి. మకర రాశి వారికి ఎస్డిటీ, లివర్ ప్రాబ్లము, ఈ స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉంటాయి, అనేజీ ఉంటుంది, ఇది పనిచేయదు బుర్ర, ఒక్కొక్కసారి స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పాత్రలో నీళ్లు పోసుకొని తాగేది ఇంట్లో అందరూ తాగొచ్చు. ఈ యొక్క పాత్ర ఇంట్లో ఉంటే వారికి ఇంకా సంజీవిని ఉన్నట్టే. కాబట్టి ఇది అమృత సంజీవిని. ఇది ఒకటి ఇంట్లో పెట్టుకుంటే చాలు. వారికి చెంతకి చేర్చడం సదవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి ఇంకా ఇలాంటి వస్తువులు వారి యొక్క సమస్యను బట్టి మనం మంత్రోచ్చారణ చేసి వారి చెంతకే చేరుస్తాం. వారి సమస్యను మొత్తాన్ని ఇలా పటాబంచులు చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ పోటీ పరీక్షలు ఉన్నాయి. విద్యార్థులు కావచ్చు, బోధన చేసేవారు కావచ్చు, ఆ స్ట్రెస్ అయ్యేవారు కావచ్చు, పాస్ అవ్వాలని ఒక సంకల్పంతో ఉంటారు. వారందరికీ కూడా మనం అందజేస్తున్నాము ఈ యొక్క ఎల్ఈడి బల్బు. ఇది మంత్రోచ్చారణ చేసి ఉంటుంది, మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది. ఈ బల్బుని ఇంట్లో పూజా మందిరంలో, బెడ్రూమ్లో, హాల్లో, కిచెన్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పిల్లలు చదువుకునేట్టు నూనెలో పెట్టుకుంటే స్ట్రెస్, చదివినంత గుర్తుండిపోద్ది. ఇవన్నీ పోతాయి. కాబట్టి ఈ యొక్క ఎల్ఈడి బల్బు కూడా మనము సమర్పిస్తున్నాము. సరసమైన ధరలను ఇస్తున్నాము. ఇంకా ఎన్నో రకాల వస్తువులు మన వద్ద ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ వస్తువులు ఇచ్చినా దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఒకటి కావాలి. ఆ దేవుని అనుగ్రహానికి మనకి ఇప్పుడు ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని అనుగ్రహం అంటే కనుక ఆంజనేయ స్వామికి అభిషేక అర్చనలు చేసుకోవటం, అలానే మనకి వినాయక స్వామి వారికి గరికా బెల్లం నైవేద్యం పెట్టేసి, పాలతలికి లాంటి నైవేద్యం పెట్టేసి, చలివిడి లాంటి నైవేద్యం పెట్టేసి, వినాయక స్వామి వారికి పెట్టేసి పొట్టు వస్త్రాలు సమర్పించుకోవడం, అభిషేకం చేసుకోవడం లాంటివి చేసుకుంటుండాలి. పెద్దల కార్యక్రమాలు ఏమైనా పితృదోషాల నుండి తీసేసుకుంటూ ఉండాలి. ఇక ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా వీరికి గుగ్గిళ్ళు ఉంటాయి కదా, బఠానీలైనా శనగలైనా గుగ్గిళ్ళు ఉండేసి ఎక్కడైనా రావణవరాలైనా కానీ విష్ణాలైనా కానీ సమర్పించుకోవడం, ఇలాంటివి చేస్తే అష్టైశ్వర ప్రాప్తి కలిగేదానికి ఆస్కారం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ విషయం జరుగుతుందో మనకు మంచి జరిగే విషయాలు నలుగురికి షేర్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకూలంగా ఉండే అవసరం లేదు, అనుగుణంగా ఉంటే చాలు. కాబట్టి వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఆరెంజ్ కలరు, టమాటో కలరు, రెడ్ కలరు, బ్లాక్ కలరు. అలానే వీరికి కలిసి వచ్చే వారం మంగళవారం, శనివారం 2 వారాలు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక ముఖ్యంగా వీరికి కలిసి వచ్చే నెంబర్ 51 మకర రాశి 518, ఈ 2 నెంబర్లు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇలాంటి ప్రయత్నాలు చేసుకుని ఏప్రిల్ మాసంలో మకర రాశి వారు కూడా ఒక అదృష్టవంతులు అవ్వచ్చు. జై శ్రీమన్నారాయణ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? ప్రత్యేకంగా యోగాలు ఏమన్నా ఉన్నాయా? ఎటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా అన్ని విభాగాల్లో ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. ఓం మనోజవం ఆర్తుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఓం హం హనుమతే నమః. శ్రీ సీతారామచంద్రదేవతాభ్యో నమః. మనకి మకర రాశి వారికి మంచి శుభదినాలు ఉన్నాయని మనం ఈ యొక్క నెలలో ఏప్రిల్ 2026 సంవత్సరంలో చెప్పవచ్చు. గతంలో ఈ మకర రాశి వారి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు వీళ్ళకి ఇంకా తిరిగి కట్టకపోవడం అనేటటువంటివి జరిగినాయి. అలాగే వీళ్ళు 5 లక్షల రూపాయలు మినిమం వీళ్ళు ఇతరుల దగ్గర అప్పు తీసుకున్నారు. వాళ్ళ అప్పులోళ్ళు అడుగుతారు కదా తిరిగి కట్టమని. ఒక మకర రాశి ఆయన నన్ను అడిగాడు, గురువుగారు 5 లక్షల రూపాయలు మరి వాడి ఇంటికి వచ్చి గొడవ చేస్తాడా అండి అని. గొడవ చేస్తే తర్వాత కడతానని చెప్పు, కొద్ది కొద్దిగా తీర్చుకో అంటే, నాకు కట్టే అవకాశం లేదండి, అందుకని మీ ఆశ్రమంలో ఓ 10 రోజులు ఉంటామండి ఆనంద్ మార్గ ఆశ్రమంలో. అంటే మా ఆనంద్ మార్గ ఆశ్రమానికి సిబిఐ వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ వస్తారు నాయన, మాది అంతా కూడా సిబిఐతో మా ఉద్యమం. మా గురువుగారిని 7 సంవత్సరాలు బొక్కలో పెట్టారు జైల్లో. ఎందుకు పెట్టారు? సిబిఐ ఓడిపోయింది కేసు. అటువంటిది దాని మీద మాకు 7 సంవత్సరాల నష్టం జరిగిందని సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు మా గురువుగారు 200 దేశాల్లో బ్రాంచీలు ఉన్నటువంటి ఆశ్రమం ఉంది. 300 ప్లేసుల్లో 300 ఇండియాలో 300 చోట్ల ఆశ్రమాలు ఉన్నాయి. దానికి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నేను. సిబిఐని నిలదీసి అడగడం, పోలీసుల్ని నిలదీసి అడగడం, అది నాయన మా ఉద్యమం. అంతేగాని అప్పులకు గుట్టినోళ్ళని మా ఆశ్రమంలో పడుకోబెట్టుకోవడం ఇలాంటివి మేము చెయ్యం. 3 నోబెల్ ప్రైజులు ఇప్పించినటువంటి వాళ్ళం. డాక్టర్ రవి బాత్రా నోబెల్ ప్రైజ్ విన్నర్ 1993 ప్రౌడ్ అని. కాబట్టి ఇది నాయన అన్నాం. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే మకర రాశి వాళ్ళందరికీ కూడా మంచి సమయం వచ్చేసింది. కాకపోతే గతంలో కంటే కూడా వీళ్ళ కూతుర్ల పెళ్ళిళ్ళు చేయడం, కొడుకుల పెళ్ళిళ్ళు చేయడము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క నెలలో చేసేస్తారు బ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఇతరులు వాళ్ళ అల్లుళ్ళు కార్లు కొనుక్కోవడం, దానికి గృహప్రవేశాలకి లేదా ఓపెనింగ్లకి వీళ్ళు రావడం, ఇలా అన్ని సుఖ సంతోషాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క సమయం ఈ మకర రాశి వారిది. అయితే ఈ మకర రాశి వాళ్ళకి ఏమైందంటే రాహువు మనకి కుంభరాశిలో ఉన్నాడు. దానివల్ల నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు అనేటటువంటివి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రాహువు ధనస్థానంలో ఉన్నంత కాలము వీళ్ళు మందు తాగొద్దురా నాయన అన్నది అవుతారు. ఇదే రాహువు మనకి శుభస్థానంలోకి వెళ్ళినప్పుడు గురుగ్రహము దృష్టి ఉన్నా లేకపోతే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా తాగమని పెట్టినా కూడా తాగరు. ఆరోగ్యం గురించి జాగ్రత్త. ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా మనకి మీనరాశిలో ఉండడం శనితో సహా అద్భుతంగా ఈ మకర రాశి వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ అందరూ కూడా మంచి అడ్వాన్స్డ్గా వీళ్ళు తయారవ్వడము, మంచి లాభం పొందడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఒక్క విషయంలో మాత్రం వీళ్ళు కొంచెం మూర్ఖంగా వ్యవహరిస్తారు. ఈ మకర రాశి వాళ్ళు ఏంట్రా అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొట్లాటలు ఉన్నటువంటి వాళ్ళు పీక్ స్టేజ్కి వెళ్ళిపోతారు. మకర రాశి వాళ్ళు ఎవరి మాట కూడా వినరనమాట. వాళ్ళకి తోస్తేనే వాళ్ళు చేస్తారు. అందుకని వాళ్ళకి అది ఇంకా తోయడం లేదు. ఈ గురుగ్రహ సంచారాల వల్ల వాటి వల్ల కొంచెం తెలివితేటలు కనుక వచ్చినట్లయితే కొంచెం మారుతారు. అయితే ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మాట్లాడితే ఆత్మహత్య చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అంటే దాని నుంచి అవాయిడ్ అవ్వాలి అంటే వీళ్ళు ఏం చేయాలా? ఎక్కువ బాధలు గౌతమ బుద్ధుడు ఏ విధంగా అయితే సిద్ధార్థుడిని వాళ్ళ అమ్మ నాన్నలు ఒక ముసలోళ్ళని చూడనిచ్చేవారు కాదు, ఒక గదిలో పెట్టేసి చావు శవాన్ని చూడనిచ్చేవారు కాదు. అలా వీళ్ళని ఏం చేయాలంటే మకర రాశి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి నిరాశపరిచేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా మనం వేణుస్వామిలాగా నెగిటివ్గా చెప్తాను, అది అవును ఉన్నది నెగిటివ్ చెప్పడమే మై స్టైల్ అంటాడు, కానీ లోపల వీడికి సొసైటీ చేసుకొని చచ్చిపోతాడు. ఇలా మన వాళ్ళు భయపెట్టేటటువంటి జ్యోతిష్కులు కొంతమంది ఉన్నారు. పాజిటివ్ యాటిట్యూడ్తో మనం చెప్పట్లేదా, ఎంటలేదా వాళ్ళు? కాబట్టి వాళ్ళు తిరిగేటటువంటి పర్సన్స్ని కనుక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నటువంటి వాళ్ళతో తిరగకుండా ఉంటే వీళ్ళు డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ఆత్మహత్య సదృశమైన ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడము, నిరాశ, నిస్పృహ, డెస్పరేట్ మూడ్లోకి వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఈ మకర రాశి వాళ్ళకి అడ్డు లేదనమాట. విందు వినోద కార్యక్రమాలతో గురువులతోనే కూర్చొని వీళ్ళు పార్టీలు చేసుకుంటారు. అంత స్థాయికి వీళ్ళు ఈ మకర రాశి వాళ్ళు వెళ్ళిపోయారు. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎవరైతే
ఉద్యోగాల్లో చేసేటటువంటి వాళ్ళు ఏమంటే ఉద్యోగం రాజీనామా చేసి వ్యాపారం పెడతానండి అంటే వ్యాపారం బాగుండదో అని బాధపడేటటువంటి వాళ్ళు అని అనుకుంటారు. అలా డేర్ చేసి మరి పెట్టినటువంటి వాళ్ళు 2-3 బిజినెస్లు ఇప్పుడు రన్ చేస్తున్నారు. కాబట్టి లాభాల బాటలో వాళ్ళు 5 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కూడా తెచ్చుకొని చేసినటువంటి వాళ్ళని నేను చూశాను. అయితే 40 లక్షల గురువుగారు మనకి పెండింగ్ ఉండిపోయిందండి బిల్స్, వాడు ఒకడు ఎగ్గొట్టాడండి అన్న వాళ్ళు ఉన్నారు. 5 కోట్లు చేస్తే 40 లక్షలు ఎగ్గొట్టే అంటే ఎక్కడైనా సరే ప్రపోర్షనేట్గా నష్టం అనేది ఎంత రాశి బాగున్నా కూడా ఉంటుంది. ఇది ఇలాంటివన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్లో వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క అర్ధాష్టమ రవిగ్రహము మనకి ఏప్రిల్ 14, 2026 సంవత్సరం తర్వాత వస్తుంది. కాబట్టి అంతవరకు కూడా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి లాభాలు ఇవన్నీ కూడా అందుకుంటారు. ఆ తర్వాత మాత్రం ఉచ్చమైనటువంటి ప్రమోషన్ వస్తుంది వీళ్ళకి. మేషరాశిలో రవి ఉచ్చస్థితిగతుడు అవుతున్నాడు కాబట్టి ఒక రాజకీయ నాయకుడిని కనుక మనం తీసుకున్నట్లయితే ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయండి అని ఎదురు చూసేటటువంటి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయంగా వీళ్ళకి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా వీళ్ళంతా కూడా దినదినాభివృద్ధి చెందడానికి మకర రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురుగారికి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు వీళ్ళు? ఈ మకర రాశి వారికి శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. కాబట్టి ఈ శనికి ఈ అధిపతి అయినటువంటి మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల వెళ్ళడం, తిరుమల కొండలపైన అక్కడ పూజ చేసుకోవడము, అంటే దేవస్థానంలోనే అక్కర్లా ఆ ప్రెమిసెస్లో. అలాగే ఓం శనైశ్చరాయ నమః అంటూ మహామంత్రాన్ని జపించడము, అలాగే మందపల్లి వెళ్ళడము, శనీశ్వరుడికి రూల్స్ని బట్టి వీళ్ళు శనీశ్వరుడి అభిషేకాలు ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా బాగుంటుంది. అలాగే ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అది రానటువంటి వాళ్ళు మన 7 శనివారాల వ్రత కథ అని ఒకటి ఉందన్నమాట. ఈ మధ్య ట్రెండింగ్ అదే. ఇక అన్ని వ్రతాలు అయిపోయినాయి, సత్యనారాయణ స్వామి వ్రతాలు అన్నీ ట్రెండింగ్లో వెనక్కి తోసేశారు. ఇప్పుడు 7 శనివారాల వ్రతం. 7 శనివారాల వ్రతం చేసిన తర్వాత 8వ వారము వడ్డీ వారం అంట, వడ్డీగా చేయాలి. అండ్ 9వ వారము మొత్తైదువులకి అన్నదానాలు పెట్టుకోవడము, మామూలు వాళ్ళకి అందరికి కూడా ఇది ఒక వ్రత నియమంగా చేసుకుంటున్నారు. కాబట్టి వాడపల్లి వెళ్ళి శ్రీనివాసుడిని 7 వారాలు, తిరుపతి ఫుల్ బిజీ కాబట్టి ఇక్కడ 7 వారాలు వెళ్తున్నారు. బస్సులు వేసుకొని వెళ్ళిపోతున్నారు అంతా కూడా. ఆ వాడపల్లి వెళ్ళొచ్చు వెళ్ళు. ఈ విధంగా కనుక మనం ఈ స్వామివారిని అంటే శ్రీనివాసుడిని చేసుకున్నట్లయితే ఇంట్లో చేసుకోండి, గుళ్ళకెళ్ళండి, ఎలా అయినా చేయండి, కానీ తత్వం తెలుసుకోండి. అలాగే పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి వీళ్ళ దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ మకర రాశి వాడు భార్యాభర్తల మధ్య సమస్య, ఇతర సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంది నాయన. అయితే ఈ రాశి వారంతా ఏం చేసుకోవాలంటే ఇప్పుడు సీజన్గా వచ్చేటటువంటి గోచార రీత్యా వీళ్ళ యొక్క గోచారాన్ని బట్టి మనం చూసి చెప్పడం అనేటటువంటిది జరిగింది. వీళ్ళ వ్యక్తిగత జాతకాలలో ఉంటుంది అంతా కూడా. జాతకం అంటే ఏంటి? అరే నీ జాతకం నేను చెప్తాను రా అంటారు మామూలుగా పెద్దలు. అంటే జాతకం తల్లి జాతకం మేనమామకు తెలియదా అని ఇట్లా. అవన్నీ ఏంటంటే వీళ్ళ యొక్క జాతకము, వాళ్ళ యొక్క గ్రహస్థితి, వీళ్ళ డిసిప్లిన్ బట్టి మనం ఎవరైనా చెప్పగలుగుతారు. అయితే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి, గ్రహాలంటే ఏంటంటే ఇదో ఫ్యాషన్ అయిపోయిందనమాట. ఏంటంటే రాహుకేతువులు ఛాయాగ్రహాలు, అవి గ్రహాలే కాదు మరి ఈ యొక్క ఆస్ట్రాలజీ ఉందా ఇలా అన్న ప్రతి ఒక్కడికి పెళ్ళ వదిలేసింది. ఇలా వాళ్ళ ఫ్యామిలీస్కి మనం వెళ్ళే సర్వేకి వెళ్ళొచ్చు, వాళ్ళకి కూడా అప్పుల బాధలు ఈ బాధలు ఉన్నాయి, పైకి మాత్రం అలా చెప్తూ ఉంటారనమాట. కాబట్టి ఇటువంటి చెత్తవాగుడు వాగే వాళ్ళని పక్కన పడేసి చక్కగా ఈ యొక్క రాహుకేతువుల్ని ఆ సర్పాలకు అధిపతి అయినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం వీళ్ళు ఇంట్లోనే చేసుకోవడం శరవణ భవ అనే మంత్రాన్ని ఎవరైతే వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వీళ్ళకి ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయి, వీళ్ళ యొక్క డెత్ డేటు, బర్త్ డేటు అండ్ ఆల్ వాట్ నాట్, వీళ్ళ జాబు, మ్యారేజ్ ఎప్పుడవుతుంది, ఇలాంటి డేట్స్, ఇతర విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు, సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా దే కెన్ కాల్ అస్. తప్పకుండా వాళ్ళకి కాల్ చేసి మనకి తప్పకుండా మనం వాళ్ళకి ఉన్నట్టుగా మనం చెప్పబడేస్తాం. అది మంచైనా చెడైనా సరే మనకు అనవసరం.
ఆ తర్వాత వాళ్ళు మంచిగా పరిణతి చెందడానికి అవకాశాలు చెప్తాం మనం, డెవలప్ అవ్వడానికి, ఎవాల్వ్ అవ్వడానికి. దాన్ని బట్టి వాళ్ళు ఇదవుతారమ్మా. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి అంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుందండి? తప్పకుండా అండి. ఏప్రిల్ మాసంలో 3వ స్థానంలో లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ వీరికి కొంచెం ప్రదేశం మార్పు అనేటువంటిది చూపిస్తుంది. అలాగే కొంచెం ధైర్య సాహసాలు, కొంచెం అగ్రెసివ్ నేచర్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళకి 2లో ఉండే రాహు వల్ల కొంచెం 11వ తేదీ వరకు బిజినెస్లో ఏదైనా కొద్దిగా ఆన్లైన్ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. ప్రాపర్టీ కానీ వాహనం కానీ కొనుగోలు చేయడానికి, అమ్మడానికి కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే కాస్త గురువులతో తెలియని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు ఇటువంటివి కనబడుతున్నాయి. మాట రావడం, ఎందుకంటే 6లో ఉన్నాడు కదా గురువు, అందుకని. అయితే ఇంకా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 3లో గ్రహాలు ఉన్నందుకు కొంచెం మెయిన్గా ఓవర్ అగ్రెసివ్ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అయితే కొంత జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే సరిపోతుంది. వీళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మంచి డేట్స్ ఏమైనా ఉన్నాయంటారా ఈ మాసంలో? ఏమన్నా డేట్స్ అనేటువంటివి వాళ్ళ పర్సనల్ చార్ట్ తీసుకొని వాళ్ళ జన్మ నక్షత్రం ఏంటి, బిజినెస్ స్టార్ట్ చేయబోయే నక్షత్రం ఏంటి ఒకటి చూసుకోవాలి. రెండవది ప్రతి జాతకానికి బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. ధనాధిపతి ఏ బిజినెస్ని సూచిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఒక జాతకం చూసినప్పుడు వారికి బిజినెస్ యోగం ఉందా లేదా చూడాలి. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ యోగం ఉంది అంటే అది ఎటువంటి బిజినెస్, సర్వీసెస్సా, ప్రోడక్ట్ రిలేటెడా? సర్వీసెస్ ఉంటే అందులో ఎటువంటి సర్వీస్, ప్రోడక్ట్ అయితే ఎటువంటి ప్రోడక్ట్. ఇంకొకటి ఏంటి, కొంతమందికి బిజినెస్ యోగం ఉంటుంది కానీ ఇప్పుడప్పుడే ఇంకా యాక్టివ్ అవ్వదు, ఓ సంవత్సరం తర్వాత స్టార్ట్ అవుద్ది. వీళ్ళు తెలియక ముందుగా పెట్టేసి నష్టపోయి మళ్ళీ అప్పుడు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయండి నా దగ్గర చూస్తే ఇప్పుడు డబ్బులు లేవంటూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళు బిజినెస్ చేయాల్సిన సమయంలో చేయరు, ఆగాల్సిన సమయంలో ఆగకుండా తొందరపడి పెట్టడము. అందుకని ఏ బిజినెస్ చేయాలన్నా మనకు ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 బిజినెస్ యోగం ఉందా లేదా, పాయింట్ నెంబర్ 2 ఏ బిజినెస్, పాయింట్ నెంబర్ 3 అది సర్వీసెసా లేకపోతే ప్రోడక్ట్ రిలేటెడా, పాయింట్ నెంబర్ 2 ఇప్పుడు బిజినెస్ చేయడం కరెక్టా కాదా, పాయింట్ నెంబర్ 5 పార్ట్నర్షిప్లో చేయాలా సింగిల్గా చేయాలి. కొంతమందికి పార్ట్నర్షిప్లో అయితేనే కలిసి వస్తుంది, సింగిల్గా చేస్తే కలిసి రాదు, అది కూడా చూసుకోవాలి. ఓకే, ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు? శుభకార్యాలంటే మకరం వారికి చూసుకున్నట్లయితే వివాహ సంబంధించిన శుభకార్యాలు కనుక చూసుకుంటే జూన్ నుంచి బాగుంటుందండి. జూన్ వరకు అంత గొప్పగా లేదు. గృహయోగము, గృహ సంబంధించినటువంటి వాటికి మాత్రం బాగుంది చెప్పాలంటే. 4లో శుక్రుడు ఉన్నందుకు అది కూడా 19వ తేదీ లోపల బాగుంటుంది. అది ఇక ముఖ్యంగా కెరీర్, వృత్తిపరంగా వీళ్ళకి ఎలా ఉంటుంది? బ్రేక్ త్రూ ఏమన్నా ఉంటుందంటారా? ప్రమోషన్స్ పరంగా కావచ్చు, స్థాన చలనాల పరంగా కావచ్చు. ఖచ్చితంగా 19వ తేదీ వరకు వృత్తిపరమైనటువంటి స్థాన చలనాలు ఉన్నాయి. ఎందుకంటే దశమం ఆల్రెడీ చరరాశి వీళ్ళది. ఆ దశమాధిపతి చరరాశుల్లో వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి 2 చరాలు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఖచ్చితంగా మార్పునిస్తుంది. అయితే ఆ మార్పు సంబంధించిన విషయంలో 5, 6, 7 తేదీలు, 13, 14 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవద్దు ఈ యొక్క రాశివారు. అది. ఇక గురుగారు, ధనపరంగా వీళ్ళకి ఎలా ఉంటుంది? ధన నష్టం ఏదన్నా ఉంటుందా? ధనపరంగా వీళ్ళ మనస్తత్వం ప్రస్తుతం ఏ విధంగా నడుస్తుంది? మరి ఆ ధనం నిలబడాలంటే ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి వీళ్ళు? కొన్ని గుప్తంగా వచ్చే ధనం ఉండే యోగం ఉంది. సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగా, ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వస్తుంది వీరికి. ధన సంబంధించిన విషయంలో మంచి అభివృద్ధి కావాలి అంటే మాత్రం దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. రీసెర్చెస్ ద్వారా, కెమికల్ రిలేటెడ్ ద్వారా, ఫార్మా రిలేటెడ్ ద్వారా, వీటి ద్వారా ధనయోగాలు, ఫోటోగ్రఫీ, సినిమా ఫీల్డ్, ఛాయా సంబంధించిన యూట్యూబ్ ఇట్లాంటి వాటి మూలంగా అయితే ధనయోగాలు ఉన్నాయి వీరికి. కాకపోతే ధన వినియోగ స్థానం 3వ స్థానంలో కుజుడు, శని, రవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం ఘర్షణ, అన్నదమ్ములతో కావచ్చు, అక్కచెల్లెలతో కావచ్చు, వీళ్ళతో చూపిస్తుంది. కాబట్టి ధనము రాగానే ఫస్ట్ లక్ష్మీదేవిని తలుచుకొని లక్ష్మీదేవి దగ్గర పెట్టి వాడుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ప్రస్తుతం వీళ్ళకి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? ఫ్యామిలీ స్థానంలో రాహు ఉన్నాడు. విదేశాలకి కుటుంబ సభ్యులను ఎవరినైనా పంపిద్దామని ప్రయత్నం చేస్తే వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఒక 11వ తేదీ లోపల ఇంకెక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరియు ఈ బంధువర్గంలో వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉండి వాళ్ళ యొక్క సహకారం వీళ్ళకి అందడము, లేదా కొంత వ్యాపారపరంగా విదేశాలకు వెళ్ళే ఛాన్సెస్ రావడము,
ఫ్యామిలీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ పీపుల్కి కొన్ని కొత్త అవకాశాలు రావడం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు రావడం, అక్కడ బిజినెస్ డీల్స్ కుదరడం, ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. కొంత ఘర్షణ ఉంటుంది. ఎంతైనా రెండో అధిపతి మీకు రెండులో రాహు ఉన్నప్పటికీ రెండో అధిపతి వెళ్ళి కుజుడితో శనితో కలిసి ఉన్నాడు కాబట్టి స్టార్టింగ్లో కొన్ని గొడవలు, తర్వాత సర్దుమణుగుతాయి కూడా వీరికి. ప్రస్తుత కాలంలో వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే వీళ్ళకి చాలా మైనస్ అంటారు, నష్టపోయే అవకాశం ఉందంటారు వీళ్ళు ప్రస్తుతం? మెయిన్గా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు శనివారాలు మంగళవారాలు చేయకూడదు. రెండవది కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మూడో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అది పరాక్రమ స్థానం కాబట్టి విపరీతమైన ధైర్యాన్ని, విపరీతమైనటువంటి మొండితనాన్ని ఇస్తుంది. అది కొన్ని సందర్భాల్లో మంచిదే, కానీ అన్ని సందర్భాల్లోనే అది మంచిది కాదు. కాబట్టి పరాక్రమం ఎక్కడ చూపించాలి, వాగ్దాటిని ఎక్కడ చూపించాలి అనేటువంటి విషయాన్ని ఒక కరెక్ట్ క్యాలిక్యులేషన్స్తో వీళ్ళు వెళ్ళడం మంచిది. సెలబ్రిటీస్కి, రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందంటారు ప్రస్తుత కాలం? ఒకటండి, సినిమా ఫీల్డ్ ఇందాక అన్నాను చూసారా, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ధనపరంగా అయితే బాగానే ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు ఈ మకర రాశి వారికి అంటే కాస్త మూడ్లో ఉన్నాడు రవి. అంటే కొంత పోరాటంతో జరుగుతూ కొంతమందితో ఘర్షణలు, కొంతమందితో మిస్కమ్యూనికేషన్స్ వస్తూ వీళ్ళకి 14వ తేదీ తర్వాత నుంచి బాగుంటుంది రాజకీయ నాయకులకి చెప్పాలంటే. ప్రస్తుత కాలం సజావుగా వెళ్ళాలంటే ఎలాంటి పరిహారాలు, ఎలాంటి క్షేత్రాలను దర్శిస్తూ ఉంటే బాగుంటుందంటారు? వీళ్ళు ఎక్కువగా చండీ చేసుకోవడం మంచిది. పాపగ్రహాల మూడ్లో ఉంది కాబట్టి అమ్మవారి ఆరాధన, చండీ ఆరాధన, ఓం కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతరాయ నమః అనే మంత్రము, విష్ణు ఆలయాలకి వెళ్ళడం మంచిది. కానీ చూడండి, మన పూరి జగన్నాథుడు ఆలయం కానీ, పద్మనాభుడు ఆలయం కానీ, ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి. అదేవిధంగా ఇంట్లో కూడా ఏంటంటే 4లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇంట్లోనే లక్ష్మీ స్తోత్రం బయటికి వెళ్ళలేని వారు చేసుకుంటే చాలా మంచిది. నవగ్రహాల్లో కూడా కుజుడు, రవి, రాహు, గురువు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 3వ స్థానంలో ఆ పాపగ్రహాలు ఉన్నందుకు ఒక్కొక్కసారి ఇంట్లో ఉండేటువంటి సభ్యులతో కూడా గొడవలు అవుతూ ఉంటాయి. ఎందుకంటే 2వ అధిపతి కదా 3లో ఉన్నాడు. అలాంటప్పుడు ఇంట్లో తూర్పు గోడకి లైట్ గ్రీన్ కలర్ వేసి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టడం, తూర్పు దగ్గరే మనం ఏదైనా కొన్ని విష్ణు సహస్రనామాలు ప్లే చేయడం, అంటే మనకి ఇంటి మొత్తానికి తూర్పు భాగంలో అక్కడ ఫోన్ తీసుకెళ్ళి అక్కడ పెడితే అక్కడ ప్లే అవుతూ ఉంటాయి. అలా చేయడం వల్ల కూడా చాలా అంటే చాలా మటుకు ఇంట్లో ఉండే వాళ్ళతో ఉండే కమ్యూనికేషన్స్లో మంచి కమ్యూనికేషన్స్ ఏర్పడతాయి. ఇంకా వీలైతే ఇంకా కొంచెం నాకు ఇంకా ఎంత చేస్తున్నా ఇంకా సరిపోవట్లేదు అన్నప్పుడు సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే మంత్రం, గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్సు, గ్రాసము, అరటికాయలు ఇలాంటివి తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.